షర్మిల గారు వెడ్డింగ్ ఇన్విటేషన్ వాళ్ళ అన్నగారికి ఇవ్వడానికి ఎంత హడావుడి జరిగిందో నిన్న చూసాం. అంటే రాజకీయాల్లో ఉంటే ఎంత ఇది ఉంటుంది ప్రతి అంశం అనడానికి అదొక ఉదాహరణ. ఒక చెల్లెలు తన కొడుకు పెళ్లికి వాళ్ళ అన్నగారిని పిలవడం అనేది మామూలు విషయం మామూలుగా అయితే. కానీ ఇక్కడ ఇద్దరు రాజకీయాల్లో ఉండడం, మరి జగన్ గారు ఆంధ్ర సీఎం, అలాగే ఆయన సోదరి షర్మిల గారు ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో ప్రారంభం నుంచి పనిచేశారు. తర్వాత తను మరి రాజకీయంగా అంబిషియస్గా ఉండడంతో తను ఆశించినట్లుగా అక్కడ ఎదుగుదల లేకపోవడంతో తనే తెలంగాణ వచ్చి పార్టీ పెట్టుకోవటం, ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేస్తూ ఏపీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో మరి షర్మిల గారు తన రాజకీయ భవితవ్యానికి పునాదులు గట్టిగా వేసుకుంటున్నట్టుగా మనకు క్లియర్గా కనపడతా ఉంది. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ కాస్త యాక్టివ్గా ఉండడంతో కర్ణాటకలో గెలిచింది. తదుపరి తర్వాత జరిగిన తెలంగాణ ఎన్నికల్లోకి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు వాతావరణం మొదలైంది. 100 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో అక్కడ కాంగ్రెస్ పార్టీని యాక్టివేట్ చేయాలి అనేటువంటి వాతావరణం, నిర్ణయాలు కూడా అధిష్టానం తీసుకోవడంతో మరి షర్మిల గారు ఆ పార్టీకి అధ్యక్షురాలు అవుతారనేది మనకి గట్టిగా వినపడుతుంది. అలాగే మరి చూస్తే వాతావరణం అన్నగారికి ఆమె తన కుమారుడి పెండ్లి పత్రిక అందజేసి అటు నుంచి అంటే ఢిల్లీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ పెళ్లి హడావుడి కంటే కూడా జగన్ గారికి లోపల టెన్షన్ ఎక్కువగా దేనికి సంబంధించి ఉండొచ్చు అనేది కనుక చూసినట్లయితే తన చెల్లెలు షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుండడమే కాబోతుండడం అనేటువంటి వార్తే తనకి ఎక్కువ ఆందోళన కలిగించేటువంటి అంశం ఇంకా చూడవచ్చు. ఎందుకంటే మామూలు పరిస్థితులు అయితే పెద్ద ఇది ఉండేది కాదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, పరిపాలన చూశారు జగన్ గారిది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కొంత కేడర్కి ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఉంటే, మరొక వైపు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తన సొంత చెల్లెలే వస్తుండడం అనేది ఒకవైపు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కొంత ఎక్కడ చూసినా పాజిటివ్ వాతావరణం కనిపిస్తుండడం, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆ పార్టీకి ఓట్ షేరింగ్ అనేది జీరోగా, అంటే అసలు 0.610 1% కూడా లేని తరుణం ఇది. అఫ్ కోర్స్ అయినా కూడా అదేమి కొత్త పార్టీ కాదు, జాతీయ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. వ్యక్తులు పోతుండొచ్చు, వస్తుండొచ్చు. సో పాత పార్టీకి ఇప్పుడు కొత్త ముఖాలు వస్తూ ఉన్నాయి. ఆ వేలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్టీ అధ్యక్షుడు మరి గెలిపే ధ్యేయంగా కొంతమందిని మారుస్తుండడం, అది చూసి కొంతమంది అసంతృప్తులు గళం విప్పుతుండడం. ఎందుకంటే అక్కడ షిప్ నిండా జనాలు ఉన్నారు కాబట్టి 151 మంది ఉన్నారు అక్కడ. 2019లో బ్రహ్మాండమైన మెజార్టీ ఏపీ ప్రజలు అందించారు. దాన్ని కొంతవరకే మరి నిలుపుకున్నటువంటి పరిస్థితి కనబడతాం. పరిపాలన చూసిన తర్వాత ప్రజల యొక్క అంచనాలు, మరి వాళ్ళ పరిపాలన విధానం, ఇవన్నీ లెక్కలు వేసుకోవడం జరిగిన తర్వాత మరి కొంత అసంతృప్తి అనేది వస్తుంటుంది. అది కనపడతా ఉంది. ఇప్పుడు మనకి పలు సర్వేలు ఎవరికి వాళ్ళు అనుకూలంగా చెప్పుకుంటున్నా కూడా వాస్తవ పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన తర్వాత మరి ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి పోలిక జరుగుతూ ఉంది, జరిగింది కూడా పరిపాలన పరంగా. కొంత మరి సంపద క్రియేషను, ఉద్యోగాల కల్పన, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రాజెక్టులు, వీటి దృష్ట్యా ఇవి డిజైన్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారే బెటరు అనేటువంటిది అర్బన్ జనాల్లో ఆలోచన పరుల్లో అది చాలా బలంగా నాటుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నవరత్నాల యొక్క ఇంపాక్ట్ ట్రెమెండస్ గా ఉన్నట్టుగా అయితే కనబడతా ఉంది. ఇట్లా ఒక వాతావరణం నడుస్తూ ఉన్న తరుణంలో అంటే ఎక్కువగా పార్టీకి ప్రతికూల అంశాలే వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతానికి కనపడుతున్న నేపథ్యం. ఈ తరుణంలో
మరి మూలిగా నక్కపై తాటికాయ పడినట్టుగా. ఎందుకంటే తను సోదరి ఇప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య ఉంటే పెద్ద విషయం అయ్యేది కాదు. అమ్మ నువ్వు ఆగమ్మ, నువ్వు నిమ్మలంగా ఉండంటే రాజకీయంగా సరే మా అన్న ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని అనుకుని ఆ కోణం వేరుగా ఉండేది. ఎందుకంటే తను ఆ పార్టీకి ఎంతో చేసింది, అన్నగారి పార్టీ కోసం తను జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపింది. మరి తర్వాత ఎంపీ సీట్ అని అదని ఏది అడిగితే ఏమీ రాజకీయంగా తనకు అసలు ఇది చేయకపోవడం అనేది ఆమె ఖచ్చితంగా హార్ట్ అయి ఉంటుంది అనడంలో డౌటే లేదు. ఎందుకంటే షీఈ్ స్ట్రాంగ్ పొలిటికల్లీ అంబిషియస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆమెకు రాజకీయ పరమైనటువంటి యాంబిషన్ అనేది లేకపోతే పెద్ద విషయమే అయ్యేది కాదు, మనం మాట్లాడటానికి కూడా ఏం ఉండేది కాదు. తను కూడా తనకి రాజకీయ భవిష్యత్తును కోరుకుంటుంది, తన జీవితం రాజకీయ పరంగా ఎదగాలని కోరుకుంటుంది. సో అందులో భాగమే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రస్థానం అంతా కూడా. సో ఆ వేళ చూసినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే తనను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పచెప్తే అధిష్టానం తనను తాను నిరూపించుకోవటానికి, అలాగే ఆ పార్టీని బలపరచడానికి ఖచ్చితంగా ఆమె కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రత్యర్థి అన్న అయినప్పటికీ తనకు రాజకీయంగా ఏ విధంగా కూడా అన్న మరి సహకారం అందించలేదు. కాబట్టి తెలంగాణలో తను పార్టీ పెట్టి ఇబ్బందులు పడుతుంటే కూడా, అంటే పార్టీ పెట్టింది ఆమె చాలా చేశారు, పొలిటికల్గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా అటువైపు నుంచి ఏమీ మద్దతు రాలేదు, మాకేం సంబంధం లేదు, ఆమె పార్టీ ఆమెదే అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్గా ప్రెస్ మీట్ చెప్పిన విషయం మనందరికీ తెలుసు. సో అవన్నీ ఇప్పుడు ఒక తల్లి బిడ్డలే రాజకీయంగా ఈ రోజున ఎవరికి వాళ్ళు ఎవరి ప్రయాణాలు వాళ్ళు చూసుకుంటున్నది మనం చాలా పార్టీల్లో, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగమే ఇది కూడా. తండ్రి వైఎస్ఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీని 2004లో మన తనదైన నాయకత్వంతో అధికారంలోకి తీసుకొచ్చారు. రైతులకు ఎంతో మేలు చేశారు, రుణమాఫీ ఏకదం 2 లక్షలు చేసి ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. తర్వాత రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు మరి హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది. తర్వాత మరి అది వెంటనే తండ్రి మరణాన్ని సానుభూతిగా అని కావచ్చు, ఆయన జగన్ గారు పొలిటికల్ అంబిషియస్ అయి ఉండడం, వెంటనే మరి కొంత ఆ పార్టీకి వచ్చే ప్రయత్నాలు చేస్తే అడ్డుకోవటం, దాంతో వైఎస్ఆర్సీపీ అని పెట్టి ఆయన కూడా చాలా స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు. ప్రజల్ని ఒక అవకాశం ఇమ్మన్నారు, ఇచ్చారు, అంతా జరిగింది. ఇప్పుడు పరిపాలన చూశారు, ఎన్నికలకు వెళ్తున్నారు, ప్రజా తీర్పు కోసం వెళ్తున్నారు, పార్టీ పైన మరి వ్యతిరేకత కనబడతా ఉంది. సో ఈ వేలో ఖచ్చితంగా ఇది మరి అంటే షర్మిల గారు పార్టీకి అధ్యక్షురాలు అయితే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నదేమి కేడర్ అంతా ఆ పార్టీకి సొంతగా వచ్చిన కేడర్ కాదనేది ఇక్కడ మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళిన కేడరే 90% ఉంటుంది అందులో. కాబట్టి ఇప్పుడు అసంతృప్తి పరులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కువగా ఉన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వారు బయటకు వచ్చేసి నేను ఖచ్చితంగా షర్మిలమ్మ వెంట నడుస్తాను, నేను వైఎస్ఆర్ విధేయుణ్ణి అంటూ చెప్పడం మనం చూసాం. అంతర్గత ఆందోళనలతో వర్రీ అవుతున్న తరుణంలో జగన్ గారికి మరి తన సోదరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీకి రావడం అనేది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీకే ఎక్కువ మరి కొంత ఓట్ షేర్ అటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలపకపోయినా కొన్ని చోట్ల నిలిపినా కూడా యావరేజ్గా ఒక 1000-1500 ఓట్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులకి చీలిపోయినా కూడా ఆ చీలికకి అయ్యే ఓట్లన్నీ కూడా వచ్చే ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే అవకాశమే ఉంటుంది తప్ప అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన టీడీపీ ఇద్దరు అలయన్స్ లో వెళ్తున్నారు కాబట్టి ఆ ఓటు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఓటు సాలిడ్ గా ఇటే పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా చూసుకున్నప్పుడు నిజంగా ఇది మరి జగన్ గారికి ఆందోళన కలిగించేటువంటి అంశమే రాజకీయంగా. అదర్వైజ్ మరి ఆయన కూడా కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చెల్లి గారిని మరి పార్టీ అధ్యక్షురాలు అవ్వకుండా చేసే ప్రయత్నాలు తన వంతు చేశారు. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఇండియా కూటమి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను చేయగలిగిన సహాయం అంటే ఎంపీలు ఉంటారు కదా పార్టీ ఫార్మేషన్కి చేస్తాను. సో అట్లా కూడా ప్రయత్నాలు చేసి చెల్లిని
పార్టీ అధ్యక్షురాలు కాకుండా ఆపే ప్రయత్నాలు జరిగాయి అని చెప్పే ఒక మాట కూడా మనకి వినపడతా ఉంది. జరిగి ఉండొచ్చు. ఎందుకంటే తను ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మళ్ళీ అధికారంలోకి రావాలి అనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా విభేదాలు వచ్చినప్పుడు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయటం అనేది రాజకీయంలో ఒక భాగంగానే ఉంటుంది తప్ప, ఇప్పుడు మా చెల్లెలు కాబట్టి తను అయితే అంటే తనకు నష్టం లేకుండా లాభం జరిగే విధంగా ఉంటే ఎవరైనా ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా షర్మిల గారు ఏపీకి పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తుండడం అనేది ఇబ్బంది. అంటే పార్టీకి, వైసీపీ పార్టీకి, జగన్ గారికి పార్టీ పరంగా నష్టమే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో రాయండి. మొత్తం మీద అయితే చాలా రసకందాయకంగా ఉండబోతున్నాయి అనిపిస్తుంది ఏపీ ఎలక్షన్స్ ఈసారి. చూద్దాం మరి ప్రజలు ఏ తీర్పు ఇస్తారు అనేది. ఎందుకంటే ఓవరాల్గా పార్టీలు ఎన్ని చేసినా ప్రజల తీర్పు మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. అది వైసీపీకైనా, ఇటు తెలుగుదేశం జనసేన కూటమికైనా.